కళ్ళు మూసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. అందరం కూడా ఆరాధనలో దేవాతి దేవుడు తన హస్తము చాపే సమయం కనుక ఆయన యొక్క ప్రభావము ఆయనలో నుంచి మనలోనికి వచ్చే సమయం కనుక ఆరాధించేటప్పుడు ఎవరు కూడా అయోగ్యంగా ఉండకుండా కన్నీళ్లను ఆయన నాట్యంగా మార్చగల దేవుడు. ఆయన ఇగో పరిస్థితులను కన్నీళ్లను సైతము ఇగో ఆనంద గానములుగా మనందరి జీవితంలో మార్చగల దేవుడు. ఆయన నీ స్థితి నా స్థితి ఏదైనప్పటికీ కూడా ప్రతికూల పరిస్థితులలో సైతము దేవాతి దేవుణ్ణి ఆరాధించినట్లుగా, యోగు ఆరాధించినట్లుగా, అబ్రాహాము తన ఏకైక కుమారుని అర్పిస్తూ త్యాగపూరితమైన ఆరాధన చేసినట్టుగా ఇగో హిజ్కియా కన్నీళ్లతో ఇగో దేవుని వైపు తిరిగి ప్రభువా నన్ను ఒక్కసారి కనికరించి అని అడిగినప్పుడు ఇగో దేవాతి దేవుడు కనికరించినట్టుగా ఆయన ఏ రోజు ఎవరిని కూడా విడిచిపెట్టలేదు. ఎవరి నుంచి దూరంగా మారిపోయే దేవుడు కాదు. నేను ప్రభువా నువ్వు నన్ను ఒక్కసారి కనికరించి అడిగితే ఆయన నీ నుంచి నా నుంచి దాటుకొని దేవుడు కనుక నీ అద్భుతమైన వాత్సల్యములకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. నీ వాత్సల్యత అది ఎంతైనా ఉన్నతమైనది ప్రభా. ఎందుకంటే ఎన్నిసార్లు అయా తండ్రి ప్రభ మేము దూరం అయిపోయినా, ఎన్నిసార్లు మేము మిమ్మల్ని విసర్జించినప్పటికీ ప్రభా అంతకంతకు మమ్మల్ని ప్రేమించావు, అంతకంతకు మాపై నీ చాలీని కలుస్తున్నాను. నీ వాత్సల్యతలో మార్పు లేదు, నీ ప్రేమలో మార్పు లేదు, నీ కృపలో మార్పు లేదు ప్రభా. దేవుడు అద్భుతమైన దేవుడు అయ్యా, నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా. నువ్వు క్షమించటకు సిద్ధ మనసులు అయిన వాడు. నీ ప్రేమ అపారమైనది. ఈ లోకంలో ఏ మనిషిని ఇవ్వలేనిది, ఈ లోకం ఇవ్వలేనిది నీ ప్రేమ ప్రభా. ఇలాంటి అద్భుతమైన ప్రేమ కూడా, అలాంటి మహోన్నతమైన ప్రేమ కలిగిన వాడు, అసలు లేని ప్రేమను కనపరచువాడు. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ ఇంత మంచి దేవుడు అయ్యా. నీ ప్రేమని బట్టి, నీ యొక్క మంచితనం బట్టి నేను బ్రతుకున్నాను. ఈ దినమున అయ్యా పాపాల ఊబిలో నేను పడి ఉన్నప్పుడు నువ్వు లేపింది మీరు, మాకు ఒక విలువనిచ్చింది మీరు అయ్యా తండ్రి ప్రభా. మనుషులు అయ్యా మమ్మల్ని దూషించిన యెహోవా నీవు మమ్మల్ని చేరదీశావు. మనుషులు మమ్మల్ని అయ్యా తండ్రి ప్రభా అయ్యా ద్వేషించినప్పటి అయ్యాను ప్రభా జ్ఞాపకం చేసుకున్నట్టుగా ప్రతిదినము మా కన్నీళ్లను తుడిచి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నవాడు అయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ వాస్తవాలకు కృతజ్ఞతలు తెలుస్తున్నాను. ఇన్ని దినాలు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడాలి అయ్యా తండ్రి ప్రభా. పిండంలో ఒక తల్లి భద్రముగా దాచినట్టుగా అయ్యా తండ్రి ప్రభా నీలో మమ్మల్ని దాచావు, నీ మనసులో మమ్మల్ని మోస్తుంది, నీ జ్ఞాపకాల్లో మమ్మల్ని మోస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నేను ఆరాధిస్తున్నాను. నీ ప్రేమను తలపోసుకుంటే నువ్వు గెలపరుస్తున్నావు ప్రభా. నీ అద్భుతమైన ప్రేమ ఇతరులు తెలియజేస్తున్నావు రాజా. వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్స్ చెప్పండి, కృతజ్ఞతలు చెప్పండి. ఏమన్నారు మౌనం ఉంటే ఎవరు కూడా నోరు తెరవాలా. థ్యాంక్స్ చెప్పండి, కృతజ్ఞతాస్తుతులు చెప్పండి. మన కన్నీళ్ళను తుడిచి వాడాయన ఒక్కడే, మన పరిస్థితులను మార్చి వాడాయన ఒక్కడే. నా స్థితిగతులను ఆయన ఈ దినమున ప్రతి స్థితిగతులు రేపటి దినమున ఆనంద బాష్పాలుగా మన జీవితం మార్చగలడు. విమోచన గానములతో మనల్ని ఆవరించుకోవాలైనా మనల్ని సంతోష ఆనంద తలముతో మనల్ని ఆయన తలుపుకోవాలైనా మన కన్నీళ్ళు తన పాదములను కలుగుతూ మనమంతా దేవాసుడు ఆదరణ చేద్దాం. సదాకాలం నీతో చూపించగలుగుతామా? నీ వాత్సల్యము నాపై చూపించిన సాక్షి ఫాదర్. సదాకాలం నీతో నేను ఉంటాను ప్రభా. నా స్థితిగతులను మార్చిన అండగా నిలిచిన నేను ఆరాధిస్తున్నాను. ఈ సమయంలో సాంతకాలం నైవేద్యంగా నా చేతులెత్తులతో నేను కనపరుస్తున్నాను. సజీవంగా నన్ను నేను కనిపించుకుంటూ నా పూర్ణ హృదయంతో నా కన్నులను నీ వెళ్పించుకుంటూ నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభా. Today
ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావు, నాతో నిత్యం ఉంటానని వాగ్దానం చేశావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను. సదాకాలము నీతో నేను జీవించెదను. యేసయ్యా చివరిసారిగా యేసయ్యా యేసయ్యా ఇగో ప్రభా, మా విశ్వాస యాత్రలో పరిస్థితులు మాకెన్ని ఇబ్బందులు మాకు ఎదురైనప్పటికీ నిన్ను మమ్మల్ని ప్రభా ఓడిపోనిచ్చే దేవుడే కాదు, జారిపోనిచ్చే దేవుడే కాదు. ఇక నిన్ను విడిచిపెట్టడానికి నేను చేతి నిన్ను పట్టుకోలేదు.
ఇక ప్రభు నీ బలమైన హస్తంలోకి మేము రావాలని నష్టపడుతున్నాము ప్రభు. నీ చేతితో మమ్మల్ని పట్టుకో, నీ ఆత్మతో మమ్మల్ని బలపరచు. ఓ నేను జారిపోకుండా, నేను పడిపోకుండా ప్రభు నీ బలమైన హస్తంతో నన్ను పట్టుకో, నీ దక్షిణ హస్తంతో నన్ను పట్టుకో ప్రభు. అయ్యా నీ చేతిలో నుంచి నన్ను ఎవరు విడిపించకూడదు, నీ చేతిలో నుంచి నేను దూరం కాకూడదు అయ్యా. అయ్యా నీ హస్తంతో నన్ను పట్టుకో ప్రభు. అయ్యా నన్ను కనికరించు అయ్యా. నా విశ్వాస యాత్రలు కృంగిన ప్రతికూల పరిస్థితులలో నా ఓదార్పు నీవే కదా, నీ వైపు నా కళ్ళు ఎత్తుతున్నానయ్యా. నేను కనికరించు ప్రభు, నేను కనికరించు ప్రభు. నా ధైర్యము నీవు, నా తోడు నీ వంశపురమా. నీకు నా కన్నీళ్లను తుడిచిన దేవుడు, నీ నన్ను ఓదార్చిన దేవుడు, ఆయన నీ చేయని విడవక ఇంతవరకు నడిపించిన దేవుడు, ఇక ముందు కూడా నడిపించబోతున్న రీతిని బట్టి నా చేయి పట్టుకో ప్రభా. నన్ను ఎవరిని చేతుల నుంచి దూరం చేయకుండానట్లుగా, నేను జారిపోకుండానట్లుగా తండ్రి నా చేయి పట్టుకొని అడుగుదామా? అందరూ కూడా అడుగుదాం. అందరూ కూడా చేయి పట్టుకో, నా చేయి పట్టుకో. నేను జారిపోకుండా, నేను పడిపోకుండా యేసయ్యా నీ బలమైన హస్తంతో నన్ను పట్టుకో. నేను విడిచిపెట్టదయ్యా, నేను పట్టుకో ప్రభా అని అడుగుదాం. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, నే జారిపోకుండా, నే పడిపోకుండా. మరి కుడి చేతిని పైకి చాపుతూ ఆ పరమ తండ్రి మనల్ని పట్టుకున్నట్లుగా నే జారిపోకుండా, నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. మరి చెబుదామా? చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, నే జారిపోకుండా, నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. నే జారిపోకుండా, నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. కృంగిన వేళ ఓదార్పు నీవే కదయ్యా. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. మరువగలనా నీ మధుర ప్రేమను, మరువగలనా నీ మధుర ప్రేమను. యేసు నా జీవితాంతము, యేసు నా జీవితాంతము. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, నీ జారిపోకుండా, నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. నీ జారిపోకుండా, నీ పడిపోకుండా, యేసు నా విశ్వాస నావుల కలవరం ఎదురైనా విష్ణుగ సస్వరము ఎదురైనా వాసనవలో ఏదైనా కలవరమే రేగినా, లోక సంద్రము నాపై ఎగసినా. విశ్వాస నావలో కలవరమే రేగినా, నిలువగలనా ఒక నిమిషం
పట్టుకో నీ జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో నా వేళ ఓ నాకు నీవేగా నన్ను ధైర్యపరచి నా తోడు నీవేగా నా వేళ ఓ నాకు నీవేగా నన్ను ధైర్యపరచి నీవేగా మరువగలనా నీ మధుర ప్రేమను మరువగలనా నీ మధుర ప్రేమను జీవితాంతము యేసు నా జీవితాంతము యేసు నా జీవితాంతము చివరిసారి మన చేతులెత్తి ఆయన వైపు చేయి పట్టుకో నా చేయి పట్టుకో నే జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో నే జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో నీ జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో తండ్రి అన్నాడు ఇశ్రాయేలు ప్రజలు ఎన్నోసార్లు ఆయనకు విరోధంగా లేచిన ఎన్నిసార్లు ఆయనకు దుఃఖం మిగిల్చిన మాటి మాటికి తిరగబడినప్పటికీ ఆయన తన నిబంధనలు జ్ఞాపకం చేసుకొని ఆయన తన కనికరమును జ్ఞాపకం చేసుకొని కనికర వాత్సల్యుడై ఆయన వారిని నిర్మూలించక పదే పదే తన కోపాన్ని అందించుకొని వారి మీద చాలిపడిన వాడవయ్యా నీ ప్రేమ నీ వాత్సల్యతలో మార్పు లేదు తండ్రి మేము జారిపోవద్దు ఏదైనా ఒకవేళ నీకు ఆయాసకరంగా ఒకవేళ మేము బ్రతుకుతా ఉంటే తండ్రి ఈ సమయంలో మేము అడుగుతున్నాం ఇక మేము జారిపోకుండాట్లుగా మేము పడిపోకుండాట్లుగా మేము కాదయ్యా నీవే మమ్మల్ని పట్టుకో మేమైతే మాకు మేము గమ్యం చేయలేం కానీ వాళ్ళు కోరిన రేవికి అయిన వారిని చేర్చినట్టుగా తండ్రి నువ్వు ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో మేము నడిచే మార్గం అది ఇరుకైనను అది మేము నడిచే మార్గమో అది ముళ్ళ పొదైనను అది ఎలాంటి పరిస్థితి అయినను తండ్రి నువ్వు మమ్మల్ని గమ్యం చేరుస్తావని మేము నమ్ముతూ విశ్వాస యుగంలో ప్రభు కలవరములు ఎదురైన సంద్రాలు ఎగిసిపడే పరిస్థితుల వల్ల కలవరపరిచిన మా జీవితాన్ని చేతులు పెడుతున్నావు ప్రభు నువ్వు మమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టుకొని నువ్వు ఎప్పుడు మమ్మల్ని మర్చిపోవని నువ్వు నన్ను మర్చిపోయినని వాగ్దానం చేశావు నువ్వు నమ్మదగిన దేవుడు సదాకాలం మాతో ఉన్నావని మేము నమ్ముతూ నీ నిత్య నిబంధనను బట్టి మాపై నువ్వు చేసిన వాగ్దానం బట్టి నీ చేతులకి మమ్మల్ని జీవితాన్ని అప్పగించుకుంటూ నీ కృప కనికరములు మా మీద ఉంచమని మమ్మల్ని క్షమించినందుకు మమ్మల్ని భరించినందుకు ఇంటి వరకు మమ్మల్ని సహించి మమ్మల్ని సాకుతున్నందుకు తల్లి కంటే తండ్రి కంటే ప్రభు మిక్కిలిగా మమ్మల్ని సాకుతున్నావు మమ్మల్ని భరిస్తున్నావు మా పైన నువ్వు లెక్కలేని వాస్తవాలను కనపరుస్తూ ఎందుకో మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నా ప్రేమికుడని పాదరక్షకులు చెల్లిస్తూ నచుడనే సినిమంలో నీ అద్భుతమైన ప్రేమకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నచుడనే సినిమములు ఇస్తుంది ఆరాధన ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాం నా ప్రతి తండ్రి ఆమేన్.